Start. Therefore, okay, my dear friends, once again, welcome to our session. Today we'll be discussing third unit of counseling psychology, and the unit is psychological and social foundation of psychology. Sorry, of counseling. Counseling, మనకి తెలుసు అర్థమైంది. కౌన్సిలింగ్ ఐఎమ్ మ్యూటింగ్ ఎవ్రీవన్. ఓకేనా? కౌన్సిలింగ్ గురించి ఓకే. కౌన్సిలింగ్ గురించి అయితే మనకి మొన్నటి వరకు కొద్దిగా ఐడియా వచ్చింది. ఏంటి వాట్ ఈస్ కౌన్సిలింగ్, కౌన్సిలింగ్ వల్ల జరిగే లాభాలు ఏంటి, వాట్ ఆర్ గోల్స్, వాట్ ఆర్ నేచర్ అండ్ స్కోప్ ఆఫ్ కౌన్సిలింగ్, ఇవన్నీ తెలుసుకున్నాం. సో నౌ వాట్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ టుడే ఇస్ సైకలాజికల్ అండ్ సోషల్ ఫౌండేషన్ ఆఫ్ కౌన్సిలింగ్. అంటే ఇక్కడ ఫౌండేషన్ ఎలా, అంటే ఆన్ వాట్ బేసిస్ కౌన్సిలింగ్ ఈస్ డన్, వాట్ ఈస్ ద బేసిస్ ఆన్ విచ్ కౌన్సిలింగ్ ఈస్ డన్ అనేది మనం తెలుసుకుంటున్నాం ఇవాళ. అంటే ఆ సోషల్ ఫౌండేషన్ మీద డిపెండ్ అయి ఉంటుందా, సైకలాజికల్ ఫౌండేషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుందా, ఇప్పుడు ఒక బిల్డింగ్ కట్టాలి అంటే అది ఎంత పెద్ద బిల్డింగ్ కట్టాలి అనే దాని మీద మనం ఎంత లోపలికి బేస్మెంట్ వేయాలి, అండ్ పిల్లర్ ఎంత లావు ఉండాలి, అండ్ ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్ ఉండాలి అనేది దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఈ కౌన్సిలింగ్ లో కూడా హౌ కౌన్సిలింగ్ ఈస్ ఫార్ములేటెడ్, ఆన్ వాట్ బేసిస్, వాట్ ఆర్ ది బేసిస్ ఆన్ విచ్ కౌన్సిలింగ్ ఈస్ డన్ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. సైకలాజికల్ అండ్ సోషల్ ఫౌండేషన్, దీంట్లో 2 టైప్స్ ఆఫ్ ఫౌండేషన్స్ ఉన్నాయి. ఏంటి? వన్ ఇస్ సైకలాజికల్ అండ్ ద సెకండ్ వన్ ఇస్ సోషల్ ఫౌండేషన్. సో డిఫరెంట్ అప్రోచెస్ ఆఫ్ కౌన్సిలింగ్ ఆర్ బేస్డ్ ఆన్ వేరింగ్ కాన్సెప్ట్స్ ఆఫ్ హ్యూమన్ పర్సనాలిటీ. ఇక్కడ మీరు ఈ పక్కన చూస్తుంటే ఆ ఇమేజ్ కింద ఉన్న మ్యాటర్. సో ఫౌండేషన్ కౌన్సిలింగ్, దే ఆర్ డిఫరెంట్ అప్రోచెస్ ఆఫ్ కౌన్సిలింగ్. కొద్దిమంది ఏంటి అంటే బిహేవియర్ మీద డిపెండ్ అయ్యి, ఓకే ప్రీవియస్లీ ఇలాంటి బిహేవియర్ ఉంది, ఇప్పుడు దీని వల్ల ఫ్యూచర్ లో ఇలాంటి బిహేవియర్ ఉంటుంది అనే కాన్సెప్ట్ మీద కౌన్సిలింగ్ అనేది డిజైన్ చేశారు. కొద్దిమంది ఏంటి లెర్నింగ్, హౌ లెర్నింగ్ వాజ్ డన్ అనే దాని మీద డిపెండ్ చేశారు. కొద్దిమంది యాక్చువలైజేషన్, ఎగ్జిస్టెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి కౌన్సిలింగ్ ని డిసైడ్ చేశారనమాట. సో వీల్ డిస్కస్ ఆల్ దీస్ థింగ్స్ ఇన్ డీటెయిల్ ఇన్ దిస్ సెషన్ టుడే. ఇప్పుడు ఏంటి దీంట్లో చూసుకుంటే కౌన్సిలింగ్ థెరపీని మనము బ్రాడ్ గా కేటగరైజ్ చేయాలి అంటే 2 కేటగిరీస్ లాగా చేయొచ్చు అనమాట. ఒకటి సపోర్టివ్ అండ్ ఇంకోటి ఇన్సైట్ అనమాట. సపోర్టివ్ వే ఏంటి అంటే, ఇఫ్ యు ఆర్ ఫీలింగ్ యాంగ్జియస్ ఇన్ ఎనీ టైప్ ఆఫ్ సిచ్యువేషన్, ఏదైనా సిచ్యువేషన్ లో మీకు భయం అనిపించడము, లేకపోతే గాబరా అనిపించడము, ఆర్ యు ఫీల్ టెన్స్, అలాంటి ఏమైనా సిచ్యువేషన్ ఉంటే ఆ సిచ్యువేషన్ ని ఎలా సపోర్ట్ చేస్తారు అనేది ఒక సపోర్టివ్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్ థెరపీ. ఇంకోటి ఏంటి అంటే ఇన్సైట్. ఇన్సైట్ ఏంటి అంటే యూ విల్ లెర్న్ న్యూ మెథడ్స్ టు కోప్ అప్ విత్ దట్, యూ విల్ లెర్న్ న్యూ థింగ్స్. దాన్ని ఎలా మేనేజ్ చేయాలి మనము, అలాంటి సిచ్యువేషన్ వస్తే కొత్త టెక్నిక్ ని వాడడము. మనం ఎప్పుడన్నా మామూలుగా ఏమంటాం, ఎవరైనా స్టేజ్ మీదకి వెళ్ళి మాట్లాడాలి అంటే భయపడతాం, ఆర్ వెన్ ఎవర్ దేర్ ఇస్ అన్ ఆపర్చునిటీ ఏదన్నా స్టార్ట్ చేయాలి అంటే భయపడ్డప్పుడు ఏంటి, యూ జస్ట్ టేక్ ఎ డీప్ బ్రీత్. ఒకసారి డీప్ బ్రీత్ తీసుకొని వదిలేసేయండి, యూ విల్ ఫీల్ రిలాక్స్డ్ అంటాం. దిస్ ఈస్ ఎ టెక్నిక్, సింపుల్ టెక్నిక్ అనమాట. సో ఇలాంటివి రీఎడ్యుకేటివ్ లో ఉంటుంది. అండ్ రీకన్స్ట్రక్టివ్ లో ఏముంటుంది అని చూస్తే, ఇన్ ది రీకన్స్ట్రక్టివ్ పార్ట్ వి గెయిన్ ఇన్సైట్. అన్కాన్షియస్ మైండ్ లోకి వెళ్తాం అనమాట. మనం అన్కాన్షియస్ మైండ్ ఆర్ సబ్ కాన్షియస్ మైండ్ ఆఫ్ ది హ్యూమన్, వి గో డీప్ ఇన్ టు ఇట్ and see what exactly is the problem, and దాంట్లో నుంచి how we can bring the person out అనేది we decide. This is based on reconstructive method. All these things will deal in detail now. Okay, then psychological foundation, social foundation, in that we Japan. Psychological అంటే how our mental system has developed, how we have learned, what is based in the psychological foundation counseling అనేది జరుగుతుంది. And social foundation ante how your social personality has developed, how you are coping up with all the other persons in the society, and how you are implementing the methods, or how you are getting approval from the society, how you are behaving so that society people or the opposite person will accept you. Ilanti social approval and social milieu ante social cultural background, our surroundings lo manam ela maslukuntamu, how we are dealing with this అనేది మనకి సోషల్ ఫౌండేషన్ లో తెలుస్తుంది. విల్ డిస్కస్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్ ఇన్ ది అప్కమింగ్ స్లైడ్స్. ఇప్పుడు సైకలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ కౌన్సిలింగ్ లో చూసుకుంటే మనకి ఇక్కడ 5 డిఫరెంట్ పార్ట్స్ గురించి చెప్పారు. ఫస్ట్ ఈజ్ డైరెక్టివ్ ఆర్ అథారిటేటివ్ అప్రోచ్. మన బుక్ లో చూసుకుంటే సేమ్ అలాగే ఉంది. రిలవెన్స్ ఆఫ్ సైకో అనాలిసిస్ టు కౌన్సిలింగ్, ఎరిక్సన్ సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్,
Maslow's hierarchy of needs, and Piaget's genetic epistemology. So based on these things, manaki ee foundation gurinchi, these are only subheading. We are going deep into it in the next point. Ikkada directive or authoritative approach. ఈ అప్రోచ్ ని డెవలప్ చేసింది ఎవరు అంటే ద సిగ్మండ్ ఫ్రాడ్ has developed this approach, directive or authoritarian approach. దీంట్లో ఏంటిది అంటే the client or the counselee is unaware of the problem. అంటే అతనికి ప్రాబ్లం, he is aware of the problem but he is not aware of the cause of the problem. అలా ఎందుకు జరుగుతుంది అనేది he will not have any idea. He is ignorant and he is unaware. అండ్ మనం ఇట్ ఈగో అండ్ సూపర్ ఈగో అనే కాన్సెప్ట్ మనము ప్రీవియస్ ఇయర్ ఫస్ట్ ఇయర్ లో చదువుకున్నాము ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీలో అనుకుంటా. సో ఇట్ ఈగో అండ్ సూపర్ ఈగోలో తెలుసుకున్నది ఏంటి అంటే ఇట్ ఈస్ ది లైక్ వన్ డాగ్ ఈస్ గోయింగ్, ఆ డాగ్ ని కొట్టాలి అని అనిపించడం అనమాట. ద విష్ టు బీట్ ఇట్, దట్ డాగ్ ఈస్ కాల్డ్ హిడ్ అనమాట. ఎందుకు అనిపించింది అంటే మనలో రాక్షసత్వం ఆర్ క్రూడ్ కోరికలు అనమాట, crude dream or crude desires which may be true sometimes or which may be false. If they are correct, we do. If they are wrong, if we think that someone will see, we will not do that, but deep inside we will have the desire to do. So that is id. And ego ante enti ante whenever no one is seeing, you hit. That is called ego. Ante you feel satisfied with that type of behavior. And super ego is that thing where ఎవరైనా చూసినా చూడకపోయినా యూ డోంట్ హిట్ అన్నమాట, బికాస్ యూ నో దట్ ఈస్ రాంగ్. సో దీస్ ఆర్ ఈగో అండ్ సూపర్ ఈగో కాన్సెప్ట్ వీ హ్యావ్ డెల్ట్ ఇట్ ఇన్ ది ప్రీవియస్ ఇయర్. సో సమ్ డిజైర్స్ ఆర్ ఇన్హాబిటెడ్. సమ్ డిజైర్స్ ఏంటి అంటే some desires we don't let that happen, as I said already. అంటే చాలా అనిపిస్తాయి, లైక్ వి హ్యావ్ ఏ బుక్ వేర్ ఇన్ వి రైట్ ఏ లాట్ ఆఫ్ డిజైర్స్, వి వాంట్ టు డూ దట్, వి వాంట్ టు విజిట్ దేర్, ఐ వాంట్ టు డూ దిస్, అట్లాంటివి రాసుకుంటాం, బట్ దే ఆర్ నాట్ ప్రాక్టికల్, సో వి జస్ట్ హైడ్ ఇట్. సో డీప్ ఇన్సైడ్ అవర్ బ్రెయిన్ ఆల్సో ఆల్ దోస్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఆర్ ఇన్హిబిటెడ్. అండ్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్, ఇదేమైతుంది అంటే ఇలాంటివి వచ్చిన తర్వాత ఇట్ హ్యాస్ డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ అనమాట. మీకు అది లోపల ఉందన్న విషయం మీకు తెలుసు అంటే వాట్ ఐఎమ్ ట్రైయింగ్ టు సే ఇస్ దట్, జస్ట్ అన్ ఎగ్జాంపుల్, సమ్ పీపుల్ ఏమవుతుంది చిన్న ఉన్నప్పుడు ఏదో రీజన్ వల్ల లిఫ్ట్ లో ఇరుక్కపోవడము, దేర్ మే బి సమ్ ట్రబుల్ లిఫ్ట్ లో, దే హ్యాడ్ సమ్ వెరీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ 30 years of age, they avoid getting into lift, they feel anxious whenever they get into lift, they don't know the reason. ఎప్పుడో చిన్న ఉన్నప్పుడు వాళ్ళకి గుర్తు లేని ఏజ్ లో ఏదో జరిగిన ఇన్సిడెంట్ డీప్ ఇన్సైడ్ దేర్ మైండ్ ఇట్ సెటిల్స్ డౌన్ అన్నమాట. అండ్ బికాస్ ఆఫ్ దట్ రీజన్, ఈవెన్ ఇఫ్ దే ఆర్ 20 years of age or 30 years of age, they feel very much afraid seeing that. సో ఇప్పుడు మామూలు ఇన్సెక్ట్స్ ఆర్ డాగ్ ని చూసి కూడా భయపడతారు. సో డీప్ ఇన్సైడ్ అలా డైరెక్ట్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అనమాట, లోపల డీప్ ఇన్సైడ్ ఉంటుంది. అండ్ సూపర్ ఈగో, ఈ రెండింటి మధ్యలో ఒక రిపర్షన్, ఒక కాన్ఫ్లిక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో వీటి వల్ల ప్రాబ్లం జనరేట్ అవుతుంది అనేది మనకి ఇక్కడ తెలుస్తుంది, డైరెక్టివ్ ఆర్ అథారిటేటివ్ అప్రోచ్. అండ్ ఈరోస్ అండ్ థానాటోస్ లో ఏంటి అంటే ఈరోస్ ఈస్ ది డిజైర్డ్ క్రియేటివ్ ఫోర్స్. ఈరోస్ ఈస్ ది క్రియేటివ్ ఫోర్స్ అండ్ థానాటోస్ ఈస్ డిస్ట్రక్టివ్ ఫోర్స్. మనలో ఉండే క్రియేటివ్ ఫోర్స్ అండ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఈ అప్రోచ్ లో, ఈ అథారిటేరియన్ అప్రోచ్ ఆఫ్ సిగ్మండ్ ఫ్రాడ్ ఏమంటున్నారంటే చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్సెస్ ఆర్ మోర్ ఇంపార్టెంట్ హియర్. అన్నది థింగ్. అండ్ వాటిని ఏం చేస్తున్నారంటే ఈ ప్రాసెస్ లో ఏంటిదంటే ఆల్ దోస్ అన్ఫుల్ఫిల్డ్ డిజైర్స్ ఆర్ టేకెన్ అవుట్, మెల్లిగా బయటికి తీస్తారనమాట. ఎలా తీస్తారు అనేది మీకు ఒక వీడియోలో చూపిస్తాను. దట్ ఈస్ వెరీ మచ్ డెమాన్స్ట్రేటివ్ రాదర్ దెన్ ఎక్స్ప్లెయినింగ్ ఇట్ విత్ a lot of examples. With such that single video you can easily understand. అండ్ ఈ ప్రాసెస్ లో ఏమవుతుందంటే దే గెట్ రెసిస్టెన్స్ అనమాట. నో అంటుంటారు. ఆ రెసిస్టెన్స్ ఆ స్టేజ్ దాటి ఎప్పుడైతే ఆ అన్డిజైర్డ్ కోరిక బయటకు వస్తుందో, ట్రాన్స్ఫరెన్స్, దట్ ఈస్ ట్రాన్స్ఫర్డ్ ఆన్ టు ది కౌన్సిలర్.
కౌన్సిలర్ మీదకి ఇంకా తిట్టడము లేకపోతే ఆ డిజైర్ అలా కోపం రావడం అవన్నీ ఫీలింగ్ చూపించేస్తుంటారు అనమాట. ఆ ట్రాన్స్ఫరెన్స్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అది కౌన్సిలర్ మీదకి. ద సైకాలజీ ద కౌన్సిలర్ షుడ్ హ్యాండిల్ ఆల్ దీస్ థింగ్స్. రెసిస్టెంట్ వచ్చినా ఆ ట్రాన్స్ఫరెన్స్ వచ్చినా వీ నీడ్ టు మేనేజ్ దిస్ అనమాట. సో ఐ విల్ షో యూ విత్ ఎ సింపుల్ వీడియో హియర్. I guess you can see the screen, right? బట్ ఆమెతో ఎప్పుడు చెప్పలేకపోయిండు వాళ్ళ నాన్న వాళ్ళు ఏమనుకుంటారో లేకపోతే అది పద్ధతి కాదు అని చెప్పేసి. దెన్ సి వన్ ఇక్కడ మొత్తం వేరే సీన్ ఉంటుంది. ఐఎమ్ జస్ట్ టేకింగ్ టు ది మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ నుంచి ఉంటే వాట్ హ్యాపెండ్, మీరు అందరూ మోస్ట్ ప్రాబబ్లీ ఈ మూవీ చూస్తుంటారు. ఇట్స్ ఎ వెరీ ఫేమస్ మూవీ, టీవీలో కూడా చాలా సార్లు వచ్చింది అండ్ దేర్ వాజ్ ఎ రిపీటెడ్ టెలికాస్ట్ ఆఫ్ ఇట్. అక్కడ ఏమైంది, వాళ్ళ చెల్లి చనిపోయింది. ఈయనకి కోపము ఆ కోర్టులో జరిగిన మొత్తం ఇన్సిడెంట్ అనేది మొత్తం చూశాడు అనమాట. వాళ్ళ నాన్న కోర్టులో కొట్టాడము, వీళ్ళ మీద కేసు వేయడం అన్ని చూశాడు. ఈ ఫీల్స్ వీ కాంట్ హెల్ప్లెస్ అయిపోతాడు అనమాట. సో ఆ అన్ని డీప్ డిజైర్స్ ఎట్లా అయిపోయినాయి అంటే, ఐ హోప్ యూ పీపుల్ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ వెల్. సో ఇది అనమాట మనకి రెసిస్టెన్స్ అనేది ఇలా జరుగుతుంది. అండ్ దెన్ ట్రాన్సెండెన్స్, ఎప్పుడైతే ఆ లోపల ఉన్న ఇన్నర్ డిజైర్స్ ని, ఇన్నర్ డిజైర్ కావచ్చు లేకపోతే రెసిస్టెన్స్ ఆర్ అన్ఫుల్ఫిల్డ్ థింగ్స్ ఏదైతే ఉందో అది మెల్లిగా బయటకు వస్తుంది. రెసిస్టెన్స్ అండ్ ట్రాన్స్ఫరెన్స్. ఓకే, దెన్ relevance of psychoanalysis. Relevance of psychoanalysis to counseling. So ఈ psychoanalysis counseling కి ఎలా రిలవెన్స్ అని చూస్తే, this requires a lot of time. ఇలాంటిది చేయడానికి మీరు అదే వీడియోని ఇంకొద్ది మనం ముందుకు వెళ్తే ఏమంటాడు అంటే, మీరు ఇంకొక సెషన్ కి రావాలి అని అంటారు అనమాట. ఇంకొక సెషన్ కి రావాలి, ఇంకొన్ని సెషన్స్ టైం పడుతుంది, దాని తర్వాత విల్ గెట్ క్యూర్డ్ అని చెప్తారు, రైట్? సో ఇట్ టేక్స్ ఎ లాట్ ఆఫ్ టైం. ఈ థెరపీ జరగడానికి ఇట్ టేక్స్ ఎ నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్. ఒక్క దాంట్లో అయ్యేది కాదు. మెల్లిగా ఒకటి బయటికి రాగానే ఓకే హౌ టు మేనేజ్ అనేది. ఇప్పుడు దాంట్లో ఏంటి, రెమో పాత్ర వస్తుంది బయటికి. రెమో పాత్ర రాగానే ఏం చేస్తారు, నందినికి చెప్తారు ఇలాంటి 3 ఉంటే ఎలా అని చెప్పేసి ఆ హీరోయిన్ అడిగినప్పుడు వాట్ ది సైకాలజిస్ట్ ఆర్ కౌన్సిలర్ సేస్ ఇస్ దట్ ది కమింగ్ అండ్ గోయింగ్ ఆఫ్ ది రెమో పార్ట్ ఈజ్ ఇన్ యువర్ హ్యాండ్స్ అని అంటాడు అనమాట. మరి రెమోనే ఇంకో అపరిచితుడు ఎవరి చేతిలో ఉందంటే సొసైటీ చేతిలో ఉందని అంటారు. సో వాట్ హ్యాపెన్స్ అంటే ఈ దాంట్లో తెలిసిపోయింది 3 పర్సనాలిటీస్ ఉన్నాయని చెప్పేసి. దే డిడ్ వన్ థింగ్, ఓకే యూ కెన్ మేనేజ్ అని చెప్పేసి నన్ను నీకు చెప్పేసి ఇలా అనమాట. వేరియస్ టైం, లాట్ ఆఫ్ టైం పడుతూ ఉంటుంది. సో ఇట్ ఈస్ డిటర్మినిస్టిక్ వ్యూ. ఇట్ పోర్ట్రేట్స్ రిలెంటస్, అంటే మన లోపల ఉన్న ఎనిమలిస్టిక్ బిహేవియర్ ఆర్ అన్కాన్షియస్ నీడ్స్ ఆర్ రిప్రెస్డ్ అర్జెస్. చిన్నప్పుడు మనకు కూడా కొన్ని ఎట్లా ఉంటాయంటే, సమ్ టైమ్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ దట్ వీ డోంట్ నో వై వీ వాంట్ దట్, బట్ వీ పిక్చర్ లాగా చేస్తుంటాం అనమాట. లైక్ కొద్దిమందికి బైక్స్ కొనడం బాగా పిచ్చి ఉంటుంది, కొద్దిమందికి శారీ కొనడం ఉంటుంది, కొద్దిమందికి శాండిల్స్ కొనడం, కొద్దిమందికి లేకపోతే వాచెస్ కొనడము, వ్యాలెట్స్ కొనడము, ఆల్ టైప్స్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఎందుకంటే చిన్నప్పుడు మేబీ దే హ్యాడ్ ఎ లాట్ ఆఫ్ డిజైర్ టు బై బట్ దే డోంట్ హ్యావ్ మనీ టు బై. సో అది ఓకే ఐ డోంట్ హ్యావ్ మనీ, ఐ కాంట్ బై అని సప్రెస్ చేయడం వల్ల దెన్ వాటి వల్ల ఆ పిచ్ అనేది జనరేట్ అంటే దే వాంట్ ఇట్. ఎందుకు అయింది అని చెప్పేసి వెన్ వి గో డీప్ ఇన్సైడ్ వి గెట్ టు నో, వి గో టు దిస్ ఇట్ కాన్సెప్ట్. ఓకే, సో దిస్ ఇస్ డిటర్మినిస్టిక్ వ్యూ. సైకోసోమాటిక్ ఫినామినా లో కూడా ఏంటంటే అది చైల్డ్హుడ్ లో జరిగిన ఎక్స్పీరియన్సెస్ అండ్ ఆల్ దోస్ థింగ్స్ డిటర్మైన్. They feel helpless in the definite. They want, but they feel helpless. They want to buy a bicycle, but they don't have money. They want to fly kites, but they don't have money at that time. So ఇప్పుడు కొద్దిమంది ఇప్పటికీ కూడా పెద్దవాళ్ళు అయిన తర్వాత కూడా బాగా ఎగరేస్తుంటారు, ఆర్ దీపావళి పటాకీలు కూడా. సో ఇలాంటివి అనమాట. దే ఫీల్ హెల్ప్లెస్ బేస్డ్ ఆన్ చైల్డ్హుడ్ ఎక్స్పీరియన్స్. ఆ సైకిక్ ఎనర్జీ లోపల ఉన్న వాటిని బయటికి తీసి అసలు ఎందుకు జరుగుతుంది అని డీప్ ఇన్సైడ్ డిగ్ చేయడము ఈ సైకో అనాలిసిస్ లో
the method in this psychoanalysis. So దీంతో పాటు psychosexual development is also important in this. Psychosexual development, this also we have discussed the previous year. ఈ psychosexual development లో ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ స్టేజ్ వాళ్ళకి చిన్న పిల్లలకి ఏది ఇచ్చినా నోట్లో పెట్టుకోవడానికి ట్రై చేస్తారు, రైట్? ఓరల్ ఉంటుంది ఫస్ట్, దెన్ anal, they want to control the excretory thing. వాళ్ళు they want to handle, they want to control. అది ఎప్పుడైతే కంట్రోల్ అవుతుందో they feel సక్సెస్ అన్నమాట. సో సేమ్ ఇస్ ది phallic latency and genital stage. సో డిఫరెంట్ ఏజెస్ లో డిఫరెంట్ ఈ సెక్షువల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అన్నమాట. అండ్ this is also this psychological foundation is also depends on this Erikson psychosocial stage of development. Even this we have discussed in our previous year, first year lo manam idi discuss chesam. Enti ante when the child is small, infant ga unnappudu valaki trust and mistrust meedne untundi, depend. Some people, what happens when the baby's mother comes and gives hand, the baby goes happily to his mother, but he'll not go to some other person. Endukante they have trust on their caregiver and they don't have trust on other person. Okay, and early childhood experiences, early childhood lo enti autonomy versus shame and doubt anamata. Autonomy ante they want to be independent, they want to take control on the things, and at the same time if they don't do, if they can't do, like toilet training, manamu previous class lo discuss chesinattu, toilet training lo if they could successfully stop and inform their mother or the caregiver that this is the problem, I am getting toilet or I want to pass urine, ivanni cheppinappudu that is fine. Okvela వాళ్ళు చేయలేకపోతే they feel shame and doubtful. So this happens. Then initiative versus guilt. Preschool age లో ఏమవుతుంది, they want to start something, they want to initiate something. ఎప్పుడన్నా ఫోన్ రాగానే చూడండి, they come and they start మాట్లాడడానికి ట్రై చేస్తుంటారు. ఇప్పుడైతే ల్యాండ్ లైన్ లేదు, ఎవరి ఫోన్ వాళ్ళు ఉన్నారు. మనం చిన్న ఉన్నప్పుడు చూసుకుంటే ఒక ఫోన్ కాల్ వస్తే everyone will get alert, right? Landline phone. So everyone used to pick it up, and the small children mainly, they want to take initiative in doing things. And if they cannot do it properly, they feel guilt feel aito. And then in this age of school age lo emoutundi, they feel inferior or industrious. Ante some people work very hard, study lo kavachchu lekapothe they do it with interest, and they do it with a lot of enthusiasm. And also whenever that doesn't happen, they feel inferior. So all these things are psychosocial development as per Erikson's model. Then adolescence lo ఏమవుతుంది అంటే ఐడెంటిటీ వర్సెస్ రోల్ కన్ఫ్యూజన్. వాళ్ళు ఏం చేస్తారంటే దే వాంట్ గుడ్ ఐడెంటిటీ. ఇప్పుడు మీరు చూస్తుంటే వాట్సాప్ లో స్టేటస్ కూడా, కాలేజ్ పిల్లలను చూడండి, వాళ్ళు ఐస్ క్రీమ్ తింటే స్టేటస్, వాళ్ళు ఏదన్నా కట్ చేసే స్టేటస్, కొత్తగా ఏదన్నా చిన్న వాళ్ళ ఇంట్లో పిల్లి పైనుంచి కింద దూకితే స్టేటస్. అంటే దే వాంట్ సమ్ ఐడెంటిటీ, అరే ఐ హావ్ దీస్ మెనీ టాలెంట్, ఆర్ దే డూ సంథింగ్, దే కుక్, దే పుట్ ఇట్ ఆన్ స్టేటస్, దే డూ సంథింగ్, దే పుట్ ఇట్ ఆన్ స్టేటస్, ఎవ్రీథింగ్ దే వాంట్. అంటే ఎందుకు జరుగుతుంది ఇదంతా అంటే దే హ్యావ్ సమ్ ఐడెంటిటీ క్రైసిస్. నన్ను గుర్తుపట్టాలి, అరే దత్తా యు ఆర్ గ్రేట్ అని చెప్పేసి అనాలి, నలుగురు నా గురించి మాట్లాడాలి అనేది ఐడెంటిటీ. And also at the same time they even have some role confusion enti ante role confusion lo they want to follow some person, they are unable to follow that person. They may be ante okaru okalaga anpistaru, chaduvulo okatanu chaala baagunnadu, ale I should be like this. Antalone they see one another person who is good at sports, then he thinks that okay I should take him as role model in the case of sports. Or some other person sings well, seeing him he thinks that I should be in that way. And ikkadanta ee adolescence age lo valaki confusion untundi anamata, whom to follow and how to follow అనేది. Then young adulthood లో వచ్చేసరికి intimacy and social isolation. యంగ్ అడల్ట్ లో కొద్దిమంది చూస్తుంటే కొద్దిమంది అమ్మాయిలకు పిచ్చి ఉంటుంది, లేకపోతే కొద్దిమంది అబ్బాయిలకు పిచ్చి ఉంటుంది, గర్ల్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ చాలా మంది మెయింటైన్ చేస్తుంటారు. అది కాకుండా కొద్దిమంది ఎలా ఉంటారంటే ఐసోలేషన్, వాళ్ళకి ఇవన్నీ నచ్చాయి అనమాట, మన పని మనం చేస్తున్నామో పక్కకి వెళ్ళిపోయినాము. సో ఈ యంగ్ అడల్ట్ లో ఇలాంటి 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెంటాలిటీ పర్సనాలిటీ డెవలప్ అవుతూ ఉంటుంది. దెన్ మిడిల్ ఏజ్ లో అంటే జనరేటివిటీ ఆర్ స్టాగ్నేషన్. ఈ మిడిల్ ఏజ్ లో అంటే 30 40 ఏజ్ టైంలో 50 వరకు ఏజ్ టైంలో అంటే
sometimes they get a very good ideas, they want to do something more for the society or something more for their family or something more for themselves. This is generativity. But some people, ఇదే చాలు జిందగీ బస్ తిన్నామా పడుకున్నామా తెల్లారిందా, దిస్ ఇస్ ఎనఫ్ ఫర్ మీ అని చెప్పేసి కొద్దిమంది అనుకుంటారు. దిస్ ఇస్ స్టాగ్నేషన్ పాయింట్ అన్నమాట మిడిల్ ఏజ్ లో. దెన్ మెచ్యూరిటీ టైంలో ఏంటి అంటే ఈగో ఇంటిగ్రిటీ అంతా అయిపోయింది, ఇంకా కృష్ణారామ అనుకోవాల్సిన టైము 70 ఏజ్ ఆర్ 60 ఏజ్ వచ్చిన తర్వాత some people will be very happy. పిల్లల పెళ్లి అయిపోయింది, అందరూ everyone is well settled and I don't have any unfulfilled responsibilities, అంతా అయిపోయింది, they are integrity and ego satisfied, మంచిగా ఉంటుంది. బట్ some people they are unhappy, మా పిల్లల్ని ఇలా పెంచకుండా ఉండాల్సిందే, వాళ్ళకి వాడు డాక్టర్ చదువుతా అంటే డాక్టర్ కి పంపించాల్సింది, అబ్బాయిలు ఇంజనీరింగ్ చదవాలని చెప్పి నేను అనవసరంగా ఎటువైపు తెచ్చిన, వాడు ఇంజనీరింగ్ లో ఎక్సైజ్ కాలేకపోయాడు అంటే ఒక బాధ లాంటిది ఉంటుంది అనమాట. లేకపోతే అమ్మాయి జీవితం ఇలా అయిపోతుంది, అబ్బాయి జీవితం ఇలా అయిపోతుంది, నేనేం ఆస్తులు పెట్టలేకపోయినా వాళ్ళ కోసం అని చెప్పేసి. దిస్ ఈజ్ మెచ్యూరిటీ. దిస్ ఈజ్ ఆల్ దిస్ థింగ్ వాట్ వీఆర్ డిస్కసింగ్ నౌ ఇస్ ఎరిక్సన్ సైకో సోషల్ స్టేజెస్ ఆఫ్ డెవలప్మెంట్. ఓకేనా? దెన్ ఇది మాత్రమే కాకుండా ఇక్కడ ఏంటి అంటే జస్ట్ బ్రీఫ్ గా మనకి ఈ సైకాలజికల్ ఫౌండేషన్ ఆఫ్ కౌన్సిలింగ్ ఎలా జరిగింది అనడానికి ఈ అసలు పర్సనాలిటీ ఫార్మేషన్ చెప్తున్నారు అనమాట మనకి. ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే అబ్రహం మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. అబ్రహం మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్ లో ఏంటిది అంటే ఫస్ట్ అసలు ఒక మనిషి ఫస్ట్ ఏం కావాలి నీకు అంటే నాకు తినడానికి కొద్ది తిండి, తాగడానికి కొన్ని నీళ్లు, ఉండడానికి కొద్దిగా ఒక చిన్న ఇల్లు ఉంటే చాలు. రోటీ కపడా మకాన్. ఫిజియోలాజికల్ నీడ్స్, దీస్ ఆర్ ఫస్ట్ ఫిజియోలాజికల్ నీడ్స్. వన్స్ ఇట్ ఈస్ ఫుల్ఫిల్డ్, రోటీ కపడా మకాన్ అయిపోయింది. మకాన్ అయిపోయిన తర్వాత ఏంటిది? సేఫ్టీ నీడ్స్. ఓకే, ఇప్పుడైతే ఉంది కానీ నాకు కంటిన్యూస్ గా కావాలి అండ్ ఐ షుడ్ బి సేఫ్. నా ఇల్లు కానీ, నా కపడా కానీ, నా మకాన్ కానీ, వాట్ ఎవర్ ఫుడ్ విచ్ ఐఎమ్ గ్యాదరింగ్ ఆర్ వాట్ ఎవర్ థింగ్ ఐ హ్యావ్, దట్ షుడ్ బి సేఫ్. అనేది సేఫ్టీ నీడ్ గురించి చూసుకుంటాం. ఓకే, వన్స్ సేఫ్టీ ఆల్సో వచ్చేసింది, ఒక జాబ్ దొరికింది, మంత్లీ ఇంత ఇన్కమ్ వస్తుంది అని అనుకున్న తర్వాత దెన్ వాట్ హ్యాపెన్స్? హీ వాంట్స్ సమ్వన్ టు బీ విత్ దెమ్. ఒక అమ్మాయి కావాలి, ఒక అబ్బాయి కావాలి, ఒక పెళ్లి చేసుకోవాలి, బిలాంగింగ్ సమ్వన్, ఐ షుడ్ హ్యావ్ సమ్వన్ టు షేర్ మై ఇన్నర్ డిజైర్స్ ఆర్ ఫీలింగ్స్ అనేది బిలాంగింగ్ నీడ్స్. ఓకే, వన్స్ పెళ్లి కూడా అయిపోయింది, పెళ్లి కూడా అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటిది అంటే ఎస్టీమ్ నీడ్స్. ఎస్టీమ్ నీడ్స్ అంటే సంఘంలో మనకి గౌరవించాలి. ఓకే, ఫలానా దత్త అంటే వెరీ గుడ్ పర్సన్ ఆర్ ఫలానా శ్రీరామ్ గారు అంటే ఈజ్ వెరీ గుడ్ పర్సన్ అని చెప్పేసి అనుకోవాలన్నమాట మన గురించి. ఆర్ ఇందిరా మేడం అంటే ఓకే షీఈ్ వెరీ గుడ్ ఒరేటర్ అండ్ షీ గివ్స్ వెరీ గుడ్ పబ్లిక్ స్పీకింగ్. అలాంటివి ఎస్టీమ్ నీడ్స్ అనమాట. వన్స్ మన ఈ కింది స్టేజ్ లో ఉన్న నీడ్స్ ఎప్పుడైతే ఫుల్ఫిల్ అవుతూ వెళ్తుంటామో మనకి హయ్యర్ నీడ్స్ అనేది వస్తుంటది అనమాట. వన్స్ పేరు కూడా వచ్చేసింది, అంత అయిపోయిన తర్వాత సెల్ఫ్ యాక్చువలైజేషన్. దెన్ వి రియలైజ్ అరే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ నాట్ పర్మనెంట్, దీస్ ఆర్ నాట్ వాట్ వీఆర్ డిజైరింగ్ ఫర్. ఓకే, నాకు కావాల్సినవి వచ్చేసినాయి. Now what I have to do is that I should help people, I should help them grow, I should help them get a good life. అట్లాంటిది అనమాట ఇది సెల్ఫ్ యాక్చువలైజేషన్. సో ఇది అబ్రహం మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్స్. మీరు జస్ట్ ఇది సింపుల్ గా గుర్తుపెట్టుకోవాలి అంటే ఏం లేదు, మీకు అసలు ఏం లేని టైంలో మీరు ఏం కావాలనుకుంటారు? రోటీ కపడా మకాన్, అది కూడా వచ్చేసింది. దాని తర్వాత ఏం కావాలనుకుంటారు? ఒక జాబ్, ఆ జాబ్ కూడా వచ్చేసింది. ఇప్పుడు పెళ్లిళ్ళ మీరు చూస్తుంటే అబ్బాయి జాబ్ చేయడం స్టార్ట్ చేయగానే కథం పెళ్లి ఏజ్ వచ్చేసిందని పెళ్లి చేసేసుకుంటారు, అంతే కదా. సేఫ్టీ నీడ్ అయిపోయిన తర్వాత బిలాంగింగ్ ఆర్ లవ్ నీడ్, దెన్ దాని తర్వాత ఎస్టీమ్ నీడ్స్, దెన్ సెల్ఫ్ యాక్చువలైజేషన్. దిస్ ఇస్ అబ్రహం మాస్లోస్ హైరార్కీ ఆఫ్ నీడ్. దెన్ అలాగే ఈ పియాగెట్స్ జెనెటిక్ ఎపిస్టెమాలజీ, దీంట్లో ఏంటి చూసుకుంటే ఇక్కడ కూడా ఇంకో వేలో డెవలప్మెంట్ అనేది చూపించాడు. దాంట్లో ఏంటిది అంటే what that person says is that okay, what this person says is that child thinks differently. మనం ఏమనుకుంటాం అంటే చిన్న పిల్లలకి బుద్ధి లేదు, తెలివి లేదు, దే ఆర్ నాట్ మెచ్యూర్ ఎనఫ్ అనుకుంటాం. నో, ద వే దే థింక్ ఈజ్ డిఫరెంట్ అని చెప్పేసి పియాజెట్స్ అని చెప్తున్నాడు అనమాట. పియాజెట్స్ ఈజ్ సేయింగ్ దట్ his children think differently, intelligence level different ఉండడం కాదు, their thinking level is different. సో దాని ప్రకారం హౌ ఇట్ ఈస్ డెవలపింగ్ అంటే సెన్సరీ మోటార్ స్టేజ్. సెన్సరీ మోటార్ స్టేజ్ అంటే దే యూజ్ దేర్ హ్యాండ్. చిన్నపిల్లల్ని చూడండి, దే జస్ట్ మూవ్ హ్యాండ్,
ఆ హ్యాండ్ మూవ్మెంట్ మనం ఏదైనా ఒక బొమ్మ ఇవ్వడానికి ట్రై చేస్తే దే ట్రై టు గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్. మనం ఇట్లా పైన పెట్టినప్పుడు ఫస్ట్ తీసుకోవడానికి కాదు, ఇక్కడ అంటారు, ఇక్కడ అంటారు, ఇక్కడ అంటారు, దూరం ఉన్న తర్వాత ఫైనల్లీ దే క్యాచ్. సో సెన్సరీ మోటార్ ని వాటిని అక్వైర్ చేయడానికి దే గెట్ హోల్డ్ ఆఫ్ ఇట్. సెన్సరీ మోటార్ స్టేజ్, దెన్ ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అన్నమాట. ప్రీ ఆపరేషనల్ స్టేజ్ అంటే వాళ్ళకి ఓకే ఇది ఎందుకు జరుగుతుంది అనేది అర్థం కాదు. దే స్ట్రగుల్ విత్ ది లాజిక్. They struggle with the logic. If we switch on plug here, fan rotates or light turns on, suddenly shock. ikkadena ade they try to build some logic. ela jarugutundi ani cheppesi ee pre operational stage lo they think. Then concrete operational stage, then they'll get the logic. Okay, ikkada plug on cheste akkada light vastundi. Ippudu chudandi meer eppudanna fan anadane or fan use chestaru akkada ante they build a logic. Fan ane మాటకి అండ్ ఫ్యాన్ అనే ఆబ్జెక్ట్ కి దే మేడ్ ఏ లింక్ బిట్వీన్ దీస్ టూ ఆబ్జెక్ట్స్, దీస్ టూ వర్డ్స్. వన్ ఈస్ సేయింగ్ ది వర్డ్ ఫ్యాన్ అండ్ ది అదర్ సీయింగ్ ఇట్. సో దే మేడ్ ఏ లింక్ బిట్వీన్ దీస్ టూ అన్నమాట. కాంక్రీట్ ఆపరేషనల్ స్టేజ్ అనేది ఫామ్ అయిపోతుంది. దెన్ ఫార్మల్ ఆపరేషనల్ స్టేజ్, వాళ్ళకి లాజిక్ అనేది ప్రతి దాంట్లో లాజిక్ అర్థమవుతూ ఉంటుంది. ఓకే ఇక్కడ ప్లగ్ ఆన్ చేస్తే లైట్ ఆన్ వస్తుంది, ఆర్ బైక్ లో వెళ్ళేటప్పుడు ఇట్లా హార్న్ ప్రెస్ చేస్తే హార్న్ వచ్చేస్తుంది, ఆర్ మనం కార్ స్టీరింగ్ చూపిస్తే వాళ్ళు ఎట్లా ఇట్లా అంటున్నారు. హౌ డిడ్ దే గెట్ దట్? దే గాట్ ది ఇన్ఫర్మేషన్ దట్ వెన్ ఎవర్ హిస్ ఫాదర్ ఈస్ డ్రైవింగ్, ఓకే ఇట్లా చేస్తే అది మూవ్ అవుతుంది, ముందుకు వెళ్తుంది అని అనుకుంటారు. అది టర్న్ అవ్వడం గురించి వాళ్ళకి అంత ఐడియా లేదు, కానీ ద కార్ ఈస్ మూవింగ్ బికాస్ దే ఆర్ డూయింగ్ ఇన్ దిస్ వే అని చెప్పేసి దే థింక్. సో చైల్డ్ థింక్ డిఫరెంట్లీ. దిస్ ఈస్ ది థింకింగ్ కెపాసిటీ వల్ల ఇలా డెవలప్ అవుతుంది. ఎలా అవుతుంది గుర్తుపెట్టుకోవాలి అంటే సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఫార్మ్డ్ ఏ ఫ్రంట్ అన్నమాట. ఎలక్షన్స్ టైంలో గఠబంధన్ అని చెప్పేసి టూ పార్టీస్ కమ్ టుగెదర్ అండ్ ఫార్మ్ అలయన్స్. సో ఎస్పీ అంటే సమాజ్వాదీ పార్టీ అండ్ కాంగ్రెస్ ఫార్మ్ ఏ ఫ్రంట్ మొన్న యూపీలో జరిగిన ఎలక్షన్స్ లో. దిస్ జస్ట్ టేక్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. దెన్ ఆ కాన్సెప్ట్ లో హీ ఆల్సో డిస్కస్డ్ అబౌట్ స్కీమాస్, అసిమిలేషన్, అకామిడేషన్ అండ్ ఈక్విలిబ్రియేషన్. Schemas ante how this thing is happening అని ఇంటర్ప్రిట్ చేసి అండ్ అండర్స్టాండ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు అన్నమాట. ఓకేనా? స్కీమాలో పర్సన్ ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ హౌ ఏ ఫ్యాన్ ఈస్ గెటింగ్ టర్న్డ్ ఆన్ ఆర్ హౌ ఏ లైట్ ఈస్ గెటింగ్ టర్న్డ్ ఆన్ when a switch is turned on. They interpret, okay, they get to know, okay, whenever we say go and get some water, they go directly to the filter. వాళ్ళకి ఫిల్టర్ లో నల్ల ఆన్ చేయడానికి వచ్చినా రాకపోయినా, ట్యాప్ ఆన్ చేయడానికి వచ్చినా రాకపోయినా దే గో దేర్. అంటే వాళ్ళకి అర్థమైపోతుంది దీని వల్ల ఇది జరుగుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది. ఓకే. అండ్ అసిమిలేషన్ లో ఏంటి అంటే టేకింగ్ ఇన్ ఇన్ఫర్మేషన్ ఇంటూ ప్రీవియస్లీ ఎగ్జిస్టింగ్ స్కీమా. ప్రీవియస్లీ ఫస్ట్ స్కీమాలో ఏంటిది ఇంటర్ప్రిట్ అండ్ అండర్స్టాండ్ వరల్డ్. దే ఇంటర్ప్రిటెడ్ ఇలా జరుగుతుంది, ఇలా జరగడం వల్ల ఇలా జరిగింది అని చెప్పేసి దే ఇంటర్ప్రిటెడ్ అండ్ అండర్స్టాండ్స్, దెన్ దే అండర్స్టాండ్, ఓకే ఇలా జరిగింది. అసిమిలేషన్ ఏంటి అంటే ఆ ఇన్ఫర్మేషన్ లో కొత్తది రావడం అన్నమాట. ఫస్ట్ ఏమనుకుంటారు అంటే ఎలా చెప్పొచ్చు దీన్ని ఎగ్జాంపుల్ అంటే లైక్ ఇప్పుడు నేను చిన్నప్పుడు ఏమనుకుంటుండే అంటే నేను నా ఎగ్జాంపుల్ చెప్తాను. స్కీమా వెనెవర్ అప్పట్లో ఆ చాక్లెట్ పేరు నాకు గుర్తురావు, సొలానో అనుకుంటా, సొలానో చాక్లెట్. ఆ సొలానో చాక్లెట్ కి టాటూస్ వచ్చేవన్నమాట. ఒకసారి సొలానో టాటూ చాక్లెట్ తీసుకుంటే 2 టాటూస్ ఫ్రీ ఇచ్చేవాళ్ళు. మీరు నా ఏజ్ వాళ్ళు అయి ఉంటే, మీరు టాటూస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీకు అర్థమవుతుంది. అయితే నేనేమనుకుంటుండే ఆ సొలానో చాక్లెట్ మీద గ్రీన్ కలర్ డాట్ ఉంటుంది అనమాట. గ్రీన్ కలర్ డాట్ యాక్చువల్లీ ఇప్పుడు నాకు అర్థమైన విషయం ఏంటంటే గ్రీన్ కలర్ డాట్ అంటే వెజిటేరియన్ ఫుడ్, రెడ్ కలర్ డాట్ అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్, బ్లాక్ అంటే కెమికల్స్ ఉన్న విషయం ఇప్పుడు నాకు తెలుసు. బట్ వాట్ ఐ యూస్ టు థింక్ ఈస్ దట్ వెనెవర్ ఐ బై ఏ సొలానో చాక్లెట్ ఐ గెట్ 2 టాటూస్ ఫ్రీ. సో నా బుర్రలో స్కీమా ఏం ఫిక్స్ అయిపోయింది అంటే ఆ గ్రీన్ కలర్ డాట్ ఉంది అంటే దానికి ఏదన్నా ఒకటి ఫ్రీ వస్తుంది అని చెప్పి అనుకునేవాడిని. దెన్ వన్ డే వాట్ హ్యాపెండ్, వి వెంట్ టు బై గ్లూకాన్ డి తాగుతాం కదా మనం, గ్లూకోజ్ డి అంటాము. సో దాని మీద కూడా గ్రీన్ డాట్ ఉంది. ఐ ఆస్క్డ్ ది పర్సన్, అంకుల్ దీనికి ఫ్రీ ఇవ్వండి నాకు టాటూ అన్నా. ఈ సెట్ దీనికి టాటూ ఎందుకు ఫ్రీ అన్నాను. అట్లా గ్రీన్ కలర్ డాట్ ఉంటే ఏదైనా ఫ్రీ ఉంటుంది కదా అంటే నో, హీ సెడ్ నో, దట్ ఈస్ రాంగ్. గ్రీన్ కలర్ డాట్ ఉందంటే దిస్ ఈస్ వెజిటేరియన్ ఫుడ్. అంటే ఈ ఎగ్జాంపుల్లో నేను గ్రీన్ కలర్ డాట్ ఉంటే
ఏదన్నా ఫ్రీ వస్తుంది అనుకోవడం ఒక స్కీమా అన్నమాట. ఇంటర్ప్రిట్ అండ్ అండర్స్టాండ్ ది వర్క్. బట్ అసిమిలేషన్ అంటే ఏమైంది, అక్కడ గ్రీన్ కలర్ డాట్ ఉంటే ఫ్రీగా కాదు, గ్రీన్ కలర్ డాట్ ఉంటే అది వెజిటేరియన్ ఫుడ్ అని అర్థము, దాంట్లో నాన్ వెజ్ కలవలేదు అని అర్థం అని తర్వాత అసిమిలేట్ చేస్తున్నాను అనమాట. ఓకే, దట్ ఈస్ వాట్ ఎవర్ ఐ వాస్ థింకింగ్ ఈజ్ రాంగ్, బట్ అసిమిలేషన్ దిస్ ఈజ్ వాట్ అంటే గ్రీన్ కలర్ ఈజ్ ఫర్ వెజిటేరియన్ ఫుడ్ అనేది అసిమిలేట్ చేసుకున్నాను అనమాట. దెన్ కమ్స్ అకామిడేషన్. అకామిడేషన్ కూడా ఇంచుమించు అసిమిలేషన్ లాంటిదే, ఎగ్జిస్టింగ్ స్కీమాలోకి ఇన్ఫర్మేషన్ తీసుకోవడం. బట్ అకామిడేషన్ లో ఏంటి అంటే ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ అకామిడేషన్ లో క్లియర్ గా వస్తుంది. అసిమిలేషన్ లో ఏంటి అంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ యాడ్ అవుతుంది. అకామిడేషన్ లో ఏమవుతుంది అంటే ప్రీవియస్లీ మనం డిసైడ్ చేసుకున్నది రాంగ్ అన్న విషయం ఆల్టర్ అయిపోతుంది అనమాట, చేంజ్ అయిపోతుంది. మనం అనుకున్న విషయం రాంగ్ అని చెప్పేసి వి స్టార్ట్ బిలీవింగ్ న్యూ థింగ్స్, దట్ ఈస్ అకామిడేషన్. ఈక్వలిబ్రేషన్ అంటే ఏంటి అంటే అసిమిలేషన్ అండ్ ఈ అకామిడేషన్ మధ్యలో, అసిమిలేషన్ అండ్ అకామిడేషన్ మధ్యలో ఈక్విలిబ్రేషన్ అంటే బ్యాలెన్సింగ్ దీస్ టూ. ఓకే, దిస్ ఈస్ నాట్ కరెక్ట్, దిస్ ఈస్ కరెక్ట్. ఆ కరెక్ట్ అని అనుకునేటప్పుడు కూడా కొత్త ఇన్ఫర్మేషన్ యాడ్ చేసుకుంటూ చేయడం, దిస్ ఈస్ ఈక్విలిబ్రేషన్. సో దీస్ ఆర్ ది పియాజెట్స్ జెనెటిక్ ఎపిస్టోమేజీ కీ కాన్సెప్ట్స్. దెన్ మనము హోలిస్టిక్ అప్రోచ్ టు కౌన్సిలింగ్ ఇప్పటివరకు అసలు ఎలా ఫామ్ అవుతుంది అనేది చూసుకున్నాము. దెన్ నౌ కమ్స్ హ్యూమానిస్టిక్ అప్రోచ్ టు కౌన్సిలింగ్ అన్నమాట. హ్యూమానిస్టిక్ అప్రోచ్ అంటే బిఫోర్ వి స్టార్ట్, హ్యూమనిస్టిక్ అప్రోచ్ టు కౌన్సిలింగ్ లో ఏం జరుగుతుందంటే టు హెల్ప్ పీపుల్. ఇక్కడ కాల్ రోజర్స్ హ్యాస్ సెడ్ ఇన్ దిస్, దీంట్లో ఏంటి అంటే సైకో అనాలిసిస్ లో ఏంటి అంటే దే గో డీప్ ఇన్సైడ్, అలా ఎందుకు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని చెప్పేసి. బట్ ఇక్కడ కాంట్రరీ టు దిస్ ఏమవుతుంది, కాల్ రోజర్స్ హ్యాస్ సెడ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ క్లయింట్ సెంటర్డ్ అని అంటారు, ఆర్ సెల్ఫ్ థియరీ అని కూడా అంటారు దీన్ని. క్లయింట్ సెంటర్డ్ ఆర్ సెల్ఫ్ థియరీ. The main aim here is not to cure but to make the people happy. మామూలుగా కౌన్సిలింగ్ లో ఏంటిది అంటే ఏదన్నా క్యూర్ చేయడం మాత్రమే కాకుండా ఇన్ దిస్ అప్రోచ్, హ్యూమానిస్టిక్ అప్రోచ్ లో ఏంటి అంటే మేకింగ్ ది పీపుల్ హ్యాపీ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కౌన్సిలింగ్. అండ్ బేసిక్ థీమ్ ఈజ్ హెల్పింగ్ ది రిలేషన్. ఆ రిలేషన్ బాండింగ్ అనేది బాగుండాలి అండ్ 2 persons మధ్యలో ఉన్న బాండింగ్, ఎమోషన్, ఫీలింగ్స్ ఇవి ఇంప్రూవ్ అవ్వాలి అనేది ఈ హ్యూమానిస్టిక్ అప్రోచ్ ఆఫ్ కౌన్సిలింగ్ లో మెయిన్ ఇంపార్టెంట్. ఇట్ హెల్ప్స్ ఇన్ ది గ్రోత్ ఆఫ్ ది పర్సన్, హోల్ గ్రోత్ అన్నమాట, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. అండ్ దిస్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐ ప్రీవియస్లీ సెడ్ సెల్ఫ్ థియరీ. డిస్టర్బెన్స్ వినిపిస్తుందా బ్యాక్ సౌండ్ మీకు? సో ఇక్కడ ఏంటి అంటే వాట్ హీ సేస్ ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ లో వాట్ హీ సేస్ ఇస్ దట్ ఇండివిజువల్ పర్సెప్ట్ ఎలా పర్సెప్షన్ తీసుకుంటున్నాడు అబౌట్ హిమ్సెల్ఫ్ అండ్ హౌ ఈస్ పర్సీవింగ్ అబౌట్ ది అదర్ పీపుల్, and how he is getting accustomed or used to the surrounding environment. దీని మీద మన థియరీ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది. సో in this approach he says that whatever we perceive about ourselves that is real, and whatever we perceive about other people, మనకు ఒక సామెత ఉంది, కాకి పిల్ల కాకి ముద్దు అని అంటారు అనమాట. కాకి చూడడానికి నల్లగా ఉంది, కాకపోతే దాని తల్లికి చాలా అందంగా కనిపిస్తుంది. ఎందుకంటే she perceives that her baby is very beautiful and she sees in that way and she appears in that way. So whatever we think, whatever we perceive about ourselves or the surrounding is real and it happens anamata. And environment and all these things are depending or getting influenced by the environment. Okay na? And core concept is self theory lo unna core concept enti chusukunte total individual అంటే ఒక ఆర్గానిజం అనేది, ఒక మనిషి అనేది టోటల్ ఒక ఇండివిజువల్ గా మనం జడ్జ్ చేయాలన్నమాట. ఈజ్ like he is very helpful and but also miser, he has a lot of angry, ilanti different qualities unde manam emantam on a whole he is okay good person but he sometimes does this or sometimes does that and cheppesi antuntam. So we decide on a whole anamata, not on one particular thing.
and the totality of experience which is phenomenal in the field. So we see the totality of the experience and anni galpi indaka cheppinattu different situations lo how we react. Based on that we totally decide how that person is. And in this concept I and we attach values around ourselves and our surrounding people. ఈ వాల్యూస్ అనేది అటాచ్ చేసుకుంటాం. సో హ్యూమనిస్టిక్ అప్రోచ్ లో ఎలా ఉంటుంది? దెన్ ద థియరీ ఆఫ్ పర్సనాలిటీ, రోజర్స్ ప్రిపోజిషన్, వాట్ హీ సేస్ ఈ థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఇప్పుడు మనం అంతా చదువుతున్నది ఏంటంటే ఆ పర్సనాలిటీ ఫౌండేషన్ ఆఫ్ ది కౌన్సిలింగ్ ఆన్ విచ్ ఫౌండేషన్ వీఆర్ బిల్డింగ్ అనేది చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ థియరీ ఆఫ్ పర్సనాలిటీ ఆఫ్ రోజర్స్ లో ఏమంటున్నారు అంటే we live in our own experience, individual exists and constantly changing world lo mana own experience మీద మనం డిపెండ్ అవుతాం. someone likes horror movie, someone like detective movie, someone likes comedy, someone likes ఇక్కడ ఏంటి అంటే మూవీ బాగుందా బాలేదా అంటే కామెడీ మూవీ కొద్దిమందికి నచ్చుతుంది, కొద్దిమంది బోర్ అనిపిస్తుంది. అంటే అక్కడ మూవీ అనేది కాదు అక్కడ కాన్సెప్ట్. హిజ్ ఓన్ ఎక్స్పీరియన్స్ ఆర్ హిజ్ ఓన్ బిలీఫ్ ఆర్ హిజ్ ఓన్ పర్సెప్షన్ మేక్స్ అవర్ పర్సనాలిటీ అండ్ he reacts based on his perception. ఇప్పుడు in a dark room you step on a rope. In a dark room when you step on a rope, if you already know that there was one rope in that room and you have stepped on a rope, your reaction will be different. But if you don't know that there is a rope in that room and also in the morning you have seen a snake near your home, then whenever you step on that rope, what do you think instantaneously? You think that it's a snake because we react, and because if we think if it is snake, we just right away close the door. So our reaction depends on our perception. Okay, and changing one part. ఇప్పుడు ఒక ఆర్గానిజం లో చిన్నది ఏదన్నా మార్చాలి అనుకున్నప్పుడు the person completely changes anamata. Like how I can say the example is, if a person is drinking a lot and you brought him to counseling and somehow you made him to stop drinking, his personality changes because he has stopped drinking. His thinking capacity will improve and he thinks about future. Because he thinks about future, he works hard, he earns money, he thinks of his family, and one change is changing a person as a whole. So the basic tendency of actualization, maintenance, enhancement, all are already in ourselves. Swami Vivekananda quote untundi, education is just a manifestation of perfection already present in man. The perfection or actualization, everything is already present in us. We just have to remove the obstacles which are stopping them from coming out. So and a better frame, we'll understand ourselves better frame of understanding will happen. Differentiation from the total phenomena field. ఈ పర్టికులర్ థింగ్ ఎలా ఎందుకు అవుతుంది? ఇప్పుడు సమ్టైమ్ ఇందాక మనం ప్రీవియస్ గా డిస్కస్ చేసినట్టు అపరిచితుడు వీడియో క్లిప్ లో చూసినట్టు, why this is happening, what exactly is the reason, and we see it and we change it. అంటే ఇది దీని వల్ల జరిగింది అని చెప్పేసి we can differentiate the experience, the phenomenal experience, phenomenal field, this is because of some other reason అనేది differentiate చేయగలుగుతాం అన్నమాట. And others experience may appear distorted. మనకి ఏమనిపిస్తుంది, if you draw a figure, మనం ఏంటి, సపోజ్ we think of నరేంద్ర మోదీ and draw a figure, మనకి ఆ బొమ్మ చూస్తే నరేంద్ర మోదీ లానే అనిపిస్తుంది. We take that photo and takes to some other person and ask, who is this? He says, who is this? మనం అక్కడ నరేంద్ర మోదీని చూసుకుంటూ చేశాము కాబట్టి it appears to us like that. But వేరే వాళ్ళకి అనిపించకపోవచ్చు. సో అదర్ ఎక్స్పీరియన్స్ మే అపియర్ డిస్టార్టెడ్ ఆర్ ది సేమ్ కేస్, వాళ్ళ ఎక్స్పీరియన్స్ మనకి వేరేలాగా అనిపించవచ్చు. దే మే హ్యావ్ గాన్ త్రూ సమ్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ బికాస్ ఆఫ్ విచ్ దే ఆర్ థింకింగ్ ఇన్ దిస్ వే. బట్ అందరికి అలాగే ఉండాలి అనేది లేదనమాట. దిస్ ఇస్ వాట్ దిస్ రాజర్ ఇస్ సేయింగ్. అండ్ న్యూ ఎక్స్పీరియన్సెస్ ఆర్ పర్స్యూడ్ అండ్ దే ఆర్ ఆర్గనైజ్డ్. They are also pursued and they are organized. New experience అయిన ప్రతిసారి okay, that is saved one way, and after that
based on that new experiences and ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ ఎదురైనప్పుడు how you have to face that అనేది దీని తర్వాత అర్థమైపోతుంది. అండ్ we can alter the concept of self. అసలు సెల్ఫ్ అనేది ఒక లెర్నింగ్ ప్రాసెస్ వల్ల ఫామ్ అవుతుంది కదా. ఇక్కడ ఆర్గానిక్ ఎక్స్పీరియన్సెస్, రిఫ్యూజల్ టు బికమ్ అవేర్ ఆఫ్ సిగ్నిఫికెన్స్. ఇప్పుడు ఆల్టరింగ్ సెల్ఫ్ ఏంటి అంటే మనకి తెలుసు ఇలా చేయడం వల్ల వి బికమ్ ఇన్ దిస్ వే. ఇఫ్ వి స్టడీ సైకాలజీ సబ్జెక్ట్ వి గెట్ గుడ్ మార్క్, ఇఫ్ వి డోంట్ స్టడీ వి డోంట్ గెట్ గుడ్ మార్క్. దిస్ ఇస్ అంతే. మనం ఇక్కడ చదవడం అనేది డిఫరెంట్ చేసుకుంటే మన సెల్ఫ్ అనేది మారిపోయింది, మన మార్క్స్ అనేది మారిపోయింది. దిస్ ఈజ్ హ్యాపెండ్ అన్నమాట. ఆల్టరింగ్ ది కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ కెన్ ఆల్సో బి హ్యాపెన్. ఆర్గానిక్ ఎక్స్పీరియన్సెస్ అండ్ నీడ్స్. ఆర్గానిక్ ఎక్స్పీరియన్సెస్ అంటే యాజ్ ఐ సెడ్ ఇడ్ అంటే రా ఎక్స్పీరియన్సెస్, వాట్ ఎవర్ or whatever we get and whatever need we want, we need food, we need money, we need water. వాటి మీద మన పర్సనాలిటీ అనేది డిపెండ్ అవుతుంది అండ్ పర్సనాలిటీ గ్రో అవుతుంది. whenever you get everything at your convenience, you will have a different type of personality. If you are struggling very hard, then you will have different type of personality. The thing you value when you buy a bicycle after a lot of struggle, if you earn it after a lot of struggle, then you will take it you will see it very carefully. But if it is presented and you were never waiting for the bicycle, but it came all of the sudden, you value less that. ante kada. So మన ఆర్గానిక్ ఎక్స్పీరియన్సెస్, నీడ్స్ మీద మన పర్సనాలిటీ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. అండ్ రిఫ్యూజల్ టు బికమ్ అవర్ ఆఫ్ ది సిగ్నిఫికెంట్ ఎక్స్పీరియన్సెస్. we sometimes do not realize whatever the thing happening around us. చాలా మంది ఎలా అంటే ఇంట్లో ఉంటారు, చాలా వేడిగా ఉంటుంది, ఫ్యాన్ ఆన్ చేస్తారు, they should get an idea that we can even open the window, but they don't open it. So we don't observe the significant experiences around us. We don't experiences all these things. We don't get aware. మన బాడీలో కూడా ఏంటి అంటే జ్వరం వచ్చే ముందు మన బాడీ ఒక సిగ్నల్ ఇచ్చేస్తుంది. This is one type of communication which our body is trying to communicate with us. It is saying that you may be getting fever. మనకి తినబుద్ధి కాకపోవడము, లేకపోతే కొద్దిగా బాడీ పెయిన్స్ లాగా అనిపించడము, లేకపోతే నీరసంగా అనిపించడం, వీక్ అనిపించడం, అలాంటిది ఏదో it will give some or the other hints, but we ignore. When we ignore, after 1 or 2 days we get fever or we become very weak that we can't go to work. So refusal to become aware of the thing will change our personality. ఇక్కడ మనకు జ్వరం వచ్చే ముందు బాడీ పెయిన్స్ వచ్చింది, we should have accepted it and we should have taken care. అలా కేర్ తీసుకుంటే ఒక రోజు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. లేదు అంటే జ్వరం వచ్చిన తర్వాత 4 రోజులు ఇంట్లో పడుకోవాలి. So this is what we are most probably unaware of the significant events happening around us. And whenever anything happens, we accept it, we adjust, and we cope up with this. Whenever a person accepts and adjusts, he becomes a happy person and whole person. Inconsistent. Whenever our thoughts are inconsistent, మనకు ఒకటి చేయాలనిపిస్తుంది, మనం ఇంకొకటి చేస్తున్నాము. Like we have this we say మనస వాచ కర్మణ. Whatever you think in your heart or in your brain, we should say the same and we should do the same. Whenever we do these three things, whenever the three things are in uniformity or in congruence, then we don't have anything to hide or anything to say. But మనం ఏంటి అంటే ఇప్పుడు ఏదన్నా అబద్ధం చెప్పినప్పుడు ఒక దగ్గర ఒక అబద్ధం చెప్పినాము, ఒక విషయం చెప్పినాము. You say that I went to Goa to one person and you say to other person that I did not go to Goa. You actually did not go, but you said that you went to Goa, you visited Goa. Then you have to remember that. మళ్ళీ ఎప్పుడన్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో గోవా గురించి వచ్చినప్పుడు you never visited Goa అన్నప్పుడు అంటే వాళ్ళకి ఆ విషయం చెప్పాలి. గోవాలో ఎన్ని బీచెస్ ఉన్నాయి, వాట్ ఈస్ ద ఫేమస్ బీచ్, వాట్ ఈస్ ద సీ ఫుడ్ దేర్, వాట్ ఆర్ ది సీ గేమ్స్ అవైలబుల్, అవన్నీ వాళ్ళు డిస్కస్ చేసేటప్పుడు we feel frightened. అరే మళ్ళీ మనం క్వశ్చన్స్ అడుగుతారేమో, ఎందుకు మనం అక్కడ అబద్ధం చెప్పినాము. we were inconsistent, we did not visit but we said we visited. This causes the threat అన్నమాట. So inconsistent will cause threat. This is what Rogers proposition is saying. Basic concepts in Rogers theory. Rogers theory ఇందాక చెప్పిన పాయింట్స్ ని ఇంకా కొద్దిగా ఫిల్టర్ చేసి చూసుకుంటే, perception is an active process, yet
we pursue every moment. ఇప్పుడు చూడండి అక్కడ స్లైడ్ నా పక్కన 16 నెంబర్ కనిపిస్తుంది, మీరు అనుకుంటున్నారు ఇంకెన్ని స్లైడ్స్ ఉన్నాయి, ఇట్స్ ఆల్రెడీ 9, when is he going to stop? పర్స్యూ, అరే 15 నార్మల్ అయితే 16 స్లైడ్స్ లో క్లోజ్ అయిపోతుంది క్లాస్, మరి ఇప్పుడు 16 క్లాసెస్ లో అయిపోతుందా లేదా? నార్మల్లీ సర్ విల్ స్టాప్ ది క్లాసెస్ 9 o'clock with the stop at 9 o'clock, with the class finish at 9 o'clock. We get a active perception. We always ఏదైనా ఒక సౌండ్ రాగానే ఏదైనా లేకుంటే వంట రూమ్ లోకి ఏదైనా వాసన అరే వాట్ ఈస్ మదర్ కుకింగ్, వాట్ ఈస్ వైఫ్ కుకింగ్, we just think about it. So perception is an active process, and perceptual field is represented as an awareness of the individual's own personality. We are అంటే అవేర్ గా ఉండడం వల్ల ఇవన్నీ మనకి పర్సెప్షనల్ ఫీల్డ్ అనేది తెలుస్తుంది. If you are not concentrating on that number, or if you are not concentrating on the time, you don't know when I am going to stop. So ఈ పర్సెప్షన్ అనేది మన అవేర్నెస్ లెవెల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ సెల్ఫ్ రిగార్డ్ అండ్ సెలెక్టివ్ పర్సెప్షన్, we don't pursue all the things. There is one saying wherein మనము ఒక కంటితో చూస్తే we can see our nose. If just do this simple experiment, just try to close your one eye and see, you can see your nose, but when you open two of your eyes, we can't see our nose. That nose is ignored. You might have studied this point previously. ఏంటి అంటే మనము one second, మనం సెలెక్టివ్ గా పర్సీవ్ చేస్తాం అన్నమాట. we don't pursue everything as they are, we pursue the things as we are. And as I said previously, incongruity problem arises. ఎప్పుడైతే మనము చెప్పేది దాంట్లో కన్సిస్టెన్సీ లేదు, whatever we think, whatever we do, whatever we assume, when there are not incongruent, problems arises. So congruence will pose as a threat, and that keeps us away from the problem anamata. So this is about a humanistic approach of counseling. Humanistic approach lo manamu based on Paul Rogers principle మీద చాలా విషయాలు తెలుసుకున్నాము. Then we go towards a behavioristic approach to counseling. Behavioristic approach to counseling lo em jarugutundi, what we are discussing here is that we are learning something. Principles of learning, ikkada principle of learning is used. We are learning something, so we can also learn new things, we can also unlearn. ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకున్నాము అంటే ఇంకో కొత్త విషయాన్ని నేర్చుకోవచ్చు. సో కౌన్సిలింగ్ లో వాట్ దే థింక్ ఇస్ దట్ ఓకే, దిస్ ఈస్ ది ప్రాబ్లమ్ యు ఆర్ హ్యావింగ్, సో వాట్ విల్ డూ ఇస్ దట్ వీల్ డూ ఇన్ దిస్ వే, we'll learn some new way, and we'll approach, we'll change the approach, we'll do this thing అని చెప్పేసి we start doing అన్నమాట. లెర్నింగ్ కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. అండ్ ఇంట్లో క్లాసికల్ అండ్ ఆపరెంట్ కండిషనింగ్, we have already studied about this classical and operant conditioning in our first year. Classical ante Pavlov's the example untundi kada, whenever the sound rings the dog salivates. That is of classical conditioning. And operant conditioning is that whenever you do good thing you get a reward, whenever you do a wrong thing you get punishment. So based on that a conditioning is a behavior అనేది generate అవుతుంది, and this behavior is based on drive or motivation. You need to have some motivation inside you to do something. Ippudu whenever you see anything, whenever a person does something, there is some motivation behind it, there is some motivating driving force which is making him to do. Even in the case of murder, you can, if you interrogate the person why you did, so he'll have a proper reason induku chesanu ani cheppesi. So everything we do and everything we see has some drive and has some motivation. So and also that is the second principle. First principle is based on motivation. So counseling time lo kuda edana evarana ee particular thing chestunnaru ante this is because he has some motivation, hidden motivation in that. And then the second principle is pure stimulus. Pure stimulus enti ante what is the thing that is triggering you, what is the thing that is triggering you. Kodi mandiki enti ante band sound ante they feel very bad, they get irritated, and that is a stimulus or cue for them. They feel irritated with that. That is the trigger point. Then response, stimulation ochindi, then how are you responding to that?
కొంతమంది ఏంటంటే బ్యాండ్ చెప్పగానే పోయి యూ షుడ్ స్టాప్ ది బ్యాండ్ అని చెప్పేస్తారు. యూ గో అవే ఫ్రమ్ హియర్, ఇందాక బ్యాండ్ ఎగ్జాంపుల్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. సో దే ఫీల్ ఆ రెస్పాన్స్ అనేది డిపెండ్ అవుతూ ఉంటుంది అనమాట. ఆర్ దే గో ఇన్సైడ్ డీప్ ఇన్సైడ్ ది రూమ్ where that sound will not penetrate and they stay there until that possession goes. So this is the response to the stimulus. There is some motivation, because of that motivation he is doing something, and that doing cheyadaniki there is some triggering thing or stimulus, then because of that stimulus there is some response happening. And ee counseling process lo em chestaru ante they give some reinforcement anamata. Whenever you do good thing, if you get a reinforcement, suppose మన చిన్న ఉన్నప్పుడు స్కూల్లో కాలేజ్లో స్కూల్లో బేసికలీ వాట్ అవర్ టీచర్ యూస్ టు డూ ఇస్ దట్ ఉప్పు బిస్కెట్ చిన్న బిస్కెట్స్ ఉండేవి కదా, 1 రూపీ 16 biscuits used to come in those days. So she used to give one packet full on the table so that it is visible to all, and our teacher Narmada teacher used to write a word, hard word on the board, and gives us 10 to 15 minutes of time and asks us to remember that point. We remember that spelling. Whenever we say the spelling, she used to give 1 or 2 biscuits. So this is a reinforcement. Reinforcement ante you are appreciating the behavior. You are appreciating the behavior and you are allowing to do that. Okay. So this is called reinforcement. So that is encouraged. It can be done further, done again and again, and the results are positive. And every response can be modified by the reinforcement. Every response, as I said, every response can be modified. Like if you are getting 1 biscuit for doing one particular type of thing, and if you are getting a chocolate which you like a lot for doing some other thing, what happens? Because of this reinforcement modify cheyadam valla, what the person thinks, if I do this I'll get only 1 single biscuit, that is not enough for me. But if I do this particular thing, I'll get a chocolate by eating which I feel very happy. It is really lick me, kiss me అని వస్తుంది కదా. సో అలాంటి ఎక్స్పీరియన్స్ కావాలి. సో I'll do the thing which gives me chocolate అని చెప్పేసి. So every response can be modified by different types of reinforcement. And neurosis as a learned behavior. అంటే even sometimes feeling anxiety or depressed or anything is also a learned behavior. And a new situation in this counseling process enti ante new situation is created. New situation created ante ilanti process ila jarugute nu em chestavu, ila jarigindi anko, you take it in this way, you assume it in this way. Whenever someone is calling you at night, manaki irritation vastundi, but he says in the counseling process they say that no, there may be some emergency at that particular end, you should answer that particular person, you should do some suggestion, maybe your suggestion will help you the life. అంటే ఒక సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారనమాట. అంటే ఆ నైట్ టైం లో ఫోన్ రావడం చిరాకు దగ్గర నుంచి ఏమో నువ్వు వేరే వాళ్ళ జీవితంలో దేవుడుగా అయ్యే ఛాన్స్ వస్తుందేమో అనేలాగా సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తారనమాట. ఇక్కడ బిహేవియర్ అంటే చేంజ్ ఇన్ బిహేవియర్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ దిస్ టైప్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. అండ్ this counseling is also difficult and slow. It's very slow process. And ఈ ప్రాసెస్ లో ఏంటి అంటే లేబులింగ్ టెక్నిక్ is used whenever something is happening. So you say that okay, this is desired behavior or this is undesired behavior. If it is desired behavior, you should encourage, you should be doing this. If it is undesired behavior, you should not do this. Desired, undesired, you should encourage. అట్లాంటి లేబులింగ్ చేస్తుంటారు. And rewards are given అని చెప్పినప్పుడు ఎవరన్నా ఏదైనా నేను ఇలా చేశాను, వావ్ గ్రేట్ వండర్ఫుల్ అంటే రివార్డ్ అక్కడ చిన్న పిల్లలకైతే చాక్లెట్ బిస్కెట్ వేయచ్చు, పెద్దవాళ్ళకి అర్థమైపోతుంది. బట్ ఇట్ ఈస్ ఓహో వావ్ వండర్ఫుల్, ఇట్స్ ఎ గ్రేట్ థింగ్ యూ డిడ్, వావ్ అని చెప్పి దిస్ ఈస్ ఎ టైప్ ఆఫ్ రివార్డ్. దే ఆర్ గెటింగ్ అప్రిషియేటెడ్. అప్రిసియేషన్ ఈజ్ ఆల్సో ఎ టైప్ ఆఫ్ రివార్డ్. దెన్ హ్యాండ్లింగ్ ఆఫ్ ట్రాన్స్పరెన్స్. ఇందాక మనము చూసిన ఎగ్జాంపుల్లో ట్రాన్స్పరెన్స్ ని హ్యాండిల్ చేయగలగాలన్నమాట. ట్రాన్స్పరెన్స్ ని హ్యాండిల్ చేయడం అంటే మనం అపరిచితుడు వీడియోలో చూసాం కదా, suddenly the behavior changes, the remote comes out, opportunity comes out, you should be able to handle that behavior. So this is what happens in this behavioristic approach to counseling. Behavioristic approach. And దీంట్లో reciprocal inhibition technique. మనం ఇందాక ఓకే రివార్డ్ అయితే ఇచ్చేసాము. రివార్డ్ ఏంటిది?
Whenever he does good, we are giving some reward like, oh, wow, you did a great job, or tapping on their shoulder or something. Ala, when the desired behavior is seen, we are doing in that way. But when when the behavior which is seen is not desired, which is undesired behavior, we are counter conditioning it. Whenever we see such a behavior, what we do is that, okay, this is not we have to do. Whenever that thing happens, ఆ టెక్నిక్ వల్ల ఏంటిది అంటే యూ షుడ్ అవాయిడ్ అనమాట. అలాంటి కండిషన్, అలాంటి స్టిమ్యులస్ వచ్చినప్పుడు ఓకే ఓకే అలా జరిగిందా, యూ షుడ్ అవాయిడ్ డూయింగ్, యూ డోంట్ బికమ్ యాంగ్జియస్ ఎట్ దట్ పాయింట్ అని చెప్పేసి కౌంటర్ కండిషనింగ్. మామూలుగా అయితే ఆ సిచ్యువేషన్ రాగానే వాళ్ళకి యాంగ్జైటీ రావడం స్టార్ట్ అయినప్పుడు అలా ఉండాల్సిన అవసరం లేదు అని చెప్పేసి చెప్పడము, ఆర్ సేయింగ్ దెమ్ దట్ దిస్ ఈస్ నాట్ నెసెసరీ, అలా కౌంటర్ కండిషనింగ్ చేయడం, ఆర్ పాజిటివ్ రీకండిషనింగ్. వెన్ ఎవర్ దట్ సిచ్యువేషన్ అరైజెస్, ఇందాక చెప్పినట్టే, whenever you get a phone call, you can say that, okay, maybe they may be in emergency, or they may be having some trouble in doing that, they may be having some need or motivation which is driving them to doing this way. So ilanti positive reconditioning anamata. Then experimental extinction. So experimental extinction lo entidi ante reinforcement ivvakunda, ఇప్పుడు like I said previously that whenever a desired behavior is seen, you are giving some reinforcement. But when the desired behavior is not, when the desired behavior is seen and you are not giving any reinforcement, మెల్లిగా ఏమవుతుంది అంటే దట్ డెట్రాయిట్స్ అనమాట, దట్ గెట్స్ ఎక్స్టింక్ట్, దట్ స్టాప్స్ కమింగ్ అవుట్. అలా అవుతుంది అనమాట ఎక్స్పెరిమెంటల్ ఎక్స్టింక్షన్ లో. దెన్ సిస్టమిక్ రిలాక్సేషన్. సిస్టమిక్ రిలాక్సేషన్ అంటే టేకింగ్ ఎ డీప్ బ్రీత్, whenever you feel ఇట్లా కోపం వచ్చినప్పుడు, ఐ డోంట్ నో, ఇట్లా అయిపోతుంటాము, వి కీప్ అవర్ మౌత్ టైట్, వి keep our fish tight, but relaxation alanti time lo, see, whenever we get angry, our breath pattern changes. In the same way, when there is some change in body, our breath pattern is changing. So by changing our breath pattern also, our body can be altered, our emotions or feelings or happenings in our body can be altered. So this is systemic relaxation, saying them to relax your muscles, relax everything. Then comes systemic desensitization. Desensitization lo ఏమవుతుంది అంటే, we will ask them to write a list of things which will make you anxious. Least anxious నుంచి ఎక్కువ భయపెట్టేయడము, అలాంటి ఒక లిస్ట్ రాయమని చెప్తారు అన్నమాట. వాట్ ఎవర్ ఆర్ యువర్ ఫియర్స్, హౌ ఇట్ ఈస్ చేంజింగ్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ అనేది ఆ లిస్ట్ అంతా రాయమంటాం. లిస్ట్ అంతా రాసేసిన తర్వాత ఎంకరేజ్ చేస్తాం అనమాట. రిపీటెడ్ గా we read those activities. Assertive training లో ఉంది, డిసెన్సిటైజేషన్ లో ఏంటిది అంటే యాంగ్జైటీ ఎవోకింగ్ సిచ్యువేషన్ ని మనం ఒకసారి తలుచుకోమని చెప్తాం అనమాట. విచ్ ఎవర్ సిచ్యువేషన్ ఈజ్, ఇఫ్ యు వాంట్ టు సీ ది టెక్స్ట్, ఇట్స్ ఇన్ పేజ్ నెంబర్ 36. సో whenever that situation which is making you anxious, you ask them to remember it, ask them to feel, and then say that there is no need to be anxious in this situation. I guess, what is why are you getting anxious అని చెప్పేసి వాళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడం అనమాట. డిసెన్సిటైజేషన్. అండ్ దెన్ అసెప్టివ్ ట్రైనింగ్. అసెప్టివ్ ట్రైనింగ్ లో ఏమవుతుందంటే, యాజ్ ఎ ప్రీవియస్లీ సెడ్, ఆల్ ది లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ విచ్ ఆర్ మేకింగ్ ది పీపుల్ యాంగ్జియస్, అలాంటి ఒక లిస్ట్ మొత్తం రాయమని చెప్తాం అనమాట. ఆ లిస్ట్ మొత్తం రాసిన తర్వాత వాట్ వి డూ ఇస్ దాట్, 10 minutes, within 10 minutes we'll close the session, ఎందుకంటే మళ్ళీ 1 second 10 minutes వచ్చింది. సో అసెప్టివ్ ట్రైనింగ్ ఏమైతే అంత లిస్ట్ మొత్తం రాయమంటారు. లిస్ట్ మొత్తం రాసిన తర్వాత in the descending order of anxiety, we start saying and say that this is of no use. మీరు ఇలాంటి టైంలో you should have reacted in this way. No use of reacting in this way అని చెప్పేసి అలా చెప్పడం వల్ల we are inhibiting the undesired behavior. We are inhibiting or we are avoiding the undesired behavior using this behavioristic approach. Okay, so the behavior modification ఏంటి అంటే, as we have previously discussed, human behavior is learned, so it can be relearned and it can be unlearned, and it can change based on our environment. Social learning principles are of value in affecting social learning, అంటే సరౌండింగ్ వల్ల కూడా మన లెర్నింగ్ అనేది డిపెండ్ అవుతుంది. అండ్ కౌన్సిలింగ్ ఈజ్ అసెస్డ్. ఇప్పుడు బిహేవియర్ లో చేంజ్ వస్తేనే కదా కౌన్సిలింగ్ లో వెళ్ళి ఉపయోగపడింది. వెన్ ఎవర్ దెర్ ఇస్ చేంజ్ ఇన్ బిహేవియర్, ఓన్లీ దెన్ యూ ఫీల్ దట్
the counseling is of use, or you feel that I went to these many sittings but I never got any positive change from this, so this is of no use and this changes are, and these counseling sessions are not determined. This you should follow in these particular steps. No, it is not fixed. It is based on the behavior, it is based on the situation, it is based on the response you are giving, based on the reaction you are seeing. Based on that, మనం ఏం రియాక్షన్ చేయాలి, ఎలా ప్రొసీడ్ కావాలి అనేది we are doing it. And reinforcement is important. As I said previously, whenever a desired behavior is happening, we should reinforce it. And whenever unreward, ఇక్కడ reinforcement తో పాటు there are 4 other things: reward, aversion, omission, and punishment. Whenever there is some desired behavior వచ్చినప్పుడు we need to give rewards. But in case if they are not desired behavior, so we need to reverse that అంటే ఇక్కడ like ఆల్కహాల్ ఉంది, ఆల్కహాల్ ని మానిపించేది ఎలా చేస్తారు, మానిపించడం అంటే ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్, whenever you drink alcohol they already give some medicine. Whenever you drink alcohol you feel sick and you vomit. అలా వామిట్ అవ్వడం వల్ల మన బుర్రలో ఏమవుతుంది, ఓకే బికాస్ ఐ యామ్ డ్రింకింగ్ ఆల్కహాల్, we know that we are taking some medication, but we are programming our mind, because I am drinking alcohol, I am getting this vomiting sensation, I am feeling sick. So అలాంటి అవర్షన్, ఒక నెగటివ్ బిహేవియర్ అనేది డెవలప్ చేసి ఏదైతే అన్డిజైర్డ్ బిహేవియర్ ఉంటుందో దాన్ని తగ్గించేస్తారు అనమాట. అండ్ ఒమిషన్ ఇస్ జస్ట్ లైక్ ఇగ్నోరింగ్ అనమాట. you are ignoring, you want to do something, you are feeling hungry. ఎప్పుడన్నా what I do is that every ఏకాదశి I perform fasting perform చేసినప్పుడు ఏమవుతుంది అంటే I feel hungry, but in order to avoid that I prefer going to office on that particular day, or I want to be busy on that day. అంటే to avoid that problem అన్నమాట, to avoid being hungry I am doing some other work. This is called omission. And punishment is for not for doing undesired thing. Okay, then ఇది అయిపోయింది, బిహేవియరిస్టిక్ పాయింట్ అయిపోయింది. ఇప్పుడు ఎగ్జిస్టెన్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటంటే యూనిట్, ఇట్స్ వెరీ స్మాల్ టాపిక్, ఓన్లీ 4 lines లో అయిపోయింది. యూ షుడ్ బి అండర్స్టాండింగ్ అనమాట, వాట్ ఎవర్ ఈజ్ హ్యాపెనింగ్ ద ఆపోజిట్ పర్సన్ ఈజ్ సేయింగ్, అరే వాడు నా మీద కోపగించుకున్నాడు కాదు, ఎందుకు కోపగించుకున్నాడు, ట్రై టు అండర్స్టాండ్. ఇఫ్ హస్బెండ్ ఈజ్ స్కోల్డింగ్ వైఫ్, or wife is scolding son, or wife is scolding the husband or the parent, what is the reason behind it? Try to understand. Okay, we have troubled in her that way, because of which she is scolding us. If we understand, this is called existential point of view, choosing, committing and orienting himself towards something out of the present. A present situation, how you need to behave so that you will be happy. Adi choose cheyadam, commit cheyadam and orient, you should orient themselves. And we are a huge open system. Human are huge open system. We get easily altered, or we get easily influenced by the tangible and cultural forces. అరే వాళ్ళు చూస్తున్నారు కాబట్టి మనం ఇది చేయొద్దు, వాళ్ళు చూస్తలేరు కాబట్టి మనం ఇది చేయాలి అనేది మన చాలా అవుతూ ఉంటుంది అనమాట. అండ్ దిస్ existential point of view is not common for everything. This is not for small conflicts, it's for conflicts of bigger values. Then ఇప్పటివరకు మనం సైకలాజికల్ ఫౌండేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ చూసుకున్నాం. నౌ విల్ సీ సోషల్ ఫౌండేషన్స్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్. సోషల్ ఫౌండేషన్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ అంటే వన్ గివ్స్ యాజ్ వెల్ యాజ్ రిసీవ్స్. ఈ సోషల్ ఫౌండేషన్, సోషల్ లో ఏంటిది అంటే సోషల్ బ్యాటర్ సిస్టమ్ లాగా, యూ గివ్ సమ్ టైప్ ఆఫ్ బిహేవియర్ అవుట్ అండ్ యూ గెట్ సమ్ బిహేవియర్ ఫ్రమ్ అదర్. ఏదో ఉంటుంది కదా 6 నెలల సహవాసంలో రాజు మంత్రి అయిన మంత్రి రాజు, దేర్ ఇస్ సమ్ ఎగ్జాంపుల్, సమ్ quotation proverb, I don't remember exactly, but 6 నెలల్లో if 2 persons are together for 6 months, one person becomes like other anamata. So one gives and receives. So this is social foundation of conflict. Modern youth lives in inevitable situation. Modern youth lo problem enti ante they don't know inevitable ante they are uncertain of the situation. Eppudu uneasy, they want to do something, they are want to do something else. Alani situation lo ippudu normal youth unnaru, and there is no sure guide. ఇలా చేస్తే you will be successful అని చెప్పేసి లేదు. Everyone has their own path. This is on which we are confident. అంటే ఈ పార్ట్స్ మీద he is not following this path because of which he is having problem అని చెప్పడానికి లేదు.
we have to see what are the different things happening. And adult dependency ikkada, as we are getting civilized more and more. Previously enti ante 10-15 years gaana pelli chestunde and they have to earn their own living. But now what is happening is that as we are doing higher studies, even 30 years 32 years ayin tarvata kuda pillalu, they are not getting self dependent on them. They are still pursuing something or the other without earning. So as it is getting civilized, the longer period of dependency is happening, and it requires understanding and sympathetic help. పిల్లల్ని ఆ యూత్ ని అర్థం చేసుకోగలం. We need to sympathetically help them and youth and its concerns. Ante previously what happened is that there was no larger exposure, only limited exposure undedi, movies undevi gaadu, so they don't have any expectation, more expectation. So inte chalu, పెళ్లి చేసుకోవాలన్న ఒక అమ్మాయి దొరికింది చాలు, చదవడం ఇంత చాలు, ఉద్యోగం ఒక 1000 రూపాయలు వచ్చింది, 1,00,000 రూపాయలు వచ్చింది, that is enough for me. But now we are seeing the whole world on Instagram and Facebook. We are seeing they are earning this much, they are having a happy life, I am not having a happy life. They are larger exposures avadam valla they get tempted to get imitate to others, and because they are getting this they are not getting, and revolt avvadaniki chances unnai, and they make a major chances which is affecting their development. Previously enti peddavallu oka maata cheppagane okay that is good అని చెప్పేసి వినేవాళ్ళు, but this is not happening nowadays. They have their own choice, and most adolescents are suffering from identity crisis. As I said previous example, whatever they do, they want to get recognized. ఇప్పుడు స్టేటస్ పెడితే ఆనందం కాదు, స్టేటస్ పెట్టిన స్టేటస్ కి ఒక నలుగురు రిప్లై ఇచ్చినారు అనుకో, then we will get the actual happiness. Right or wrong? Yes, right. So most adolescents, even we suffer from that identity crisis. Many of us suffer. So problems faced by youth enti ante emotional problems. They have some emotional problems, motivational problems. They don't like any, they don't have any motivation. Emotional enti ante no one is listening to their words anukuntaru, no one is understanding anukuntaru. And moral problems kuda cheyala odda, everyone is doing, so I should also do అని చెప్పేసి అనుకుంటారు. But then it is wrong ఏమో అని చెప్పేసి ఇంకో ఆలోచన. So this happens, and social foundations of counseling rely heavily on social development, socialization. ఈ social foundation mainly దేని మీద డిపెండ్ అవుతుంది అంటే how you are developing socially, how you are developed, and మీ సరౌండింగ్ ఎలా ఉంది, socialization ఎలా ఉంది, and the behavior, how people are accepting you, and also social cultural concept, under which social cultural context are you being grown, and how the situations are in and around you. So based on this social foundation, counseling happens anamata. Mainly counseling happens on two things, psychological and social. So with this we have finished this